గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఖమ్మం జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ను సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్ లో ఈ ఎన్నికలకు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో మొత్తం 16,31,039 ఓటర్లు ఉన్నారని, అందులో పురుషులు 7,87,160, మహిళలు 8,43,749, ఇతరులు 130 ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో వాహనాలు నిలిపివేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి పోలింగ్ కేంద్రాలను కేటాయించామని తెలిపారు. కలెక్టరేట్ లోని ఎన్నికల పరిశీలకుడు కోల్టే ఆధ్వర్యంలో జిల్లాలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 1,459 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించామన్నారు. అనంతరం సిపి సునీల్ దత్ మాట్లాడుతూ సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడించారు. జిల్లాలోని 209 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను నియమించినట్లు వెల్లడించారు. గోదాములు, ఫంక్షన్ హాల్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్ తదితర అనుమానిత ప్రాంతాల్లో నిఘా బృందాలు తనిఖీలు జరుపుతాయని అన్నారు. 2,391 మంది పోలీసులు, 6 కంపెనీల బలగాలు బందోబస్తు విధుల్లో ఉన్నాయని అన్నారు. శాంతి భద్రతల కోసం 20 ప్రత్యేక బృందాలు విధులు నిర్వహిస్తున్నాయని అన్నారు. ఇప్పటి వరకు చెక్ పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలో 3.47 కోట్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 24.39 లక్షల గంజాయి, 86.26 లక్షల బహుమతులను సీజ్ చేశామని వెల్లడించారు. ఎన్నికలో 4 కంటే ఎక్కువ మంది గుమికూడరాదని, ఎవరైనా ప్రచారాలు, ఓటర్లకు ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సునీల్ దత్ వెల్లడించారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బయట నుంచి మనకు స్టార్ క్యాంపెయినర్స్ కావచ్చు, లేకపోతే ప్రచారానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ 48 అవర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ నిషేధం, వాళ్ళు ఏరియాస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఓన్లీ ఓటర్స్ వరకే ఉండాల్సింది ఉంటుంది. సో 144 ఆర్డర్స్ కూడా ఈరోజు ఇస్తున్నాము. సో దట్ విల్ బి ప్రొమల్గేటెడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 6 PM ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్. సో ఎవరు కూడా మోర్ దాన్ 5 persons అసెంబ్లీ చేయడానికి, ప్రొసెషన్ తీసుకురావడానికి, ర్యాలీకి, అట్లానే లౌడ్ స్పీకర్స్ యూజ్ చేయడానికి ఇట్లాంటిది పర్మిషన్స్ ఉండవు. బట్ హౌస్ టు హౌస్ క్యాంపెయిన్కి ఇది వర్తించదు. అలానే పోలీస్ స్టాఫ్, ఎలక్షన్ డ్యూటీ వాళ్ళు, వీళ్ళకి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఈ 144 ఆర్డర్స్ నుంచి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. వాళ్ళు వెళ్ళడానికి ఎలాంటి ఇది ఉండదు. అట్లానే ఈ హౌస్ టు హౌస్ విజిట్స్ వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. డ్రై డే కూడా ఈరోజు సాయంత్రం నుంచి ప్రొమల్గేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ 48 hours డ్రై డే అనేది ఉంటుంది. ఆల్ లిక్కర్ షాప్స్ అన్ని కూడా బంద్ చేయడం జరుగుతుంది. క్యాన్వాసింగ్ అనేది మీరు పోలింగ్ డే దాకా కూడా మీరు క్యాన్వాసింగ్ చేయొచ్చు. పోలింగ్ డే అప్పుడు కూడా చేస్తారు, కానీ పోలింగ్ స్టేషన్లో క్యాన్వాస్ చేయడానికి లేదు. 200 meters అవుట్ సైడ్ ది పోలింగ్ స్టేషన్ మాత్రమే మీకు క్యాన్వాసింగ్కి పర్మిషన్ ఉంది, రైట్? అది కూడా మైక్లో ఇట్లు లేకుండా జస్ట్ మౌత్ టు మౌత్ క్యాన్వాసింగ్ అలాంటివి చేయొచ్చు సైలెన్స్ పీరియడ్లో కూడా. బట్ 200 meters బయటనే మీరు క్యాన్వాసింగ్ చేయడానికి, ఎలక్షన్ బూత్ అట్లాంటివి సెటప్ చేయడానికి మీకు ఏమైనా ఇది ఉంటే ముందే మీరు పర్మిషన్ తీసుకోవాలి. డీటెయిల్డ్గా అంశంపై ముఖ్య ఇంపార్టెంట్ పాయింట్స్కి చెప్పడం జరిగింది. సో ఓన్లీ ఇందులో కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. సో ఆల్రెడీ ఈరోజు నుంచి సాయంత్రం నుంచి 6 o'clock నుంచి 13th పోలింగ్ ఎండ్ అయ్యే వరకు 6 o'clockకి ది సెక్షన్ 144 ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. ఇట్ విల్ బీ ఎఫెక్టివ్ ఫ్రమ్ టుడే ఈవినింగ్ టిల్ 13th. సిమిలర్గా ఇది డ్రై డే, క్లోజర్ ఆఫ్ వైన్ షాప్, రెస్టారెంట్ సర్వింగ్ దీస్ లిక్కర్ అండ్ ఆల్, అది కూడా ఈ రోజు నుంచి 13th 10 o'clock ఆల్రెడీ క్లోజ్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్ టిల్ 14th మార్నింగ్. సో దట్ మనకు పోస్ట్ పోల్ తర్వాత కూడా ఎక్కడైనా వైన్ షాప్ అనేది ఏరియాలో గొడవ జరగకుండా
ఇది చూసుకోవాలి, ఇది ఇష్యూ చేయడం జరిగింది. సో ఇందులో ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ అండ్ ఆల్ అన్ని డిఓ గారు హ్యాస్ ఎలాబరేటెడ్. సో కొన్ని ఇష్యూ దట్ స్టాపింగ్ ఆఫ్ బల్క్ మెసేజెస్ కూడా ఎక్కడైనా ది క్యాన్వాసింగ్కి క్యాంపెయినింగ్ కోసం ఎక్కడైనా వస్తే మీ దృష్టికి వస్తే జనాలకు దృష్టికి వస్తే దే కెన్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ అథారిటీస్ ఫర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.